పాయింట్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దుర్వినియోగం చేసే రాజు అంతకంటే గొప్ప పాపాత్ముడు ఈ భూప్రపంచంలో ఉండడు. నరకంలో ఆయనకు అత్యధికమైన కఠినమైన శిక్ష పడుతుంది అని చెప్పి అదే అర్థశాస్త్రంలో రాసిండు. నేను అందుకే గత ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి చాలా ఈజీగా తీసి పాడేస్తున్నాడు. ఒకటే బ్యారేజ్ కదా కుంగింది అంటే సాక్షాత్తు ఒప్పుకున్నాడు. 4,000 కోట్లతో కట్టిన ఒక బ్యారేజీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా ఉండి స్టోర్ చేసి దాన్ని రివర్స్ పంపింగ్ చేసే ఒక బ్యారేజ్ కుంగిపోయింది, కూలిపోతుందంటే వీళ్ళకి అది సామాన్య విషయం, చీమగుట్టినట్టన్నా. లేదంటే ఎంత దారుణమైన మానసిక స్థితిలో వీళ్ళున్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం స్కామ్. అది కాళేశ్వరం సాక్షిగా ఒక దేవుని పేరు మీద జరిగిన భయంకరమైన స్కామ్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కృష్ణానది మీద ఏదో చేస్తున్నాం మేము చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమాలు చేసినట్ట ఇప్పుడు 2 రోజులకే నీ ఉద్యమం అయిపోయిందా? నువ్వు చెప్పింది ఎప్పుడు కృష్ణానది మీద, ఇప్పుడు నల్గొండల సభ పెట్టి ఉద్యమం చేస్తున్నావా? ఎన్ని టన్నులు తీసుకొచ్చినావు? టనెళ్లు కొట్టినాము, రిజర్వాయర్లు నింపినాం అని చెప్పి మీరు చెప్పారు కదా. మరి ఎంత స్కామ్ జరిగింది అక్కడ లెక్క తెలిసొద్దా? మనం తీసుకొచ్చినామన్నారు, రివర్స్ పంపింగ్ అన్నారు. మరి ఎత్తిన నీళ్ళు అన్నింటినీ కూడా మళ్ళా 3 సంవత్సరాలు వర్షం వస్తే కిందికే పంపించడం కదా. కాళేశ్వరంకి సంకేతం, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ కు సంకేతం. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ దోపిడీ, ఈ భయంకరమైన దోపిడీని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా కలిసి అక్కడికి పోతాం. దాన్ని కూడా ఎద్దేవా చేస్తా ఉన్నారు. వాళ్ళకు మాట రావట్లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్ ఇక్కడ, ఆయన సభకు రావట్లేదు. ఎంత దారుణమైన విషయము! సభకు రాకుండా అపోజిషన్ లీడర్ బాధ్యత తీసుకోకుండా చిల్లర రాజకీయాల కోసం నల్గొండ పోతా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే సినిమా స్టార్లు వాళ్ళ పాపులారిటీ తగ్గిపోయి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయో మళ్ళీ రీలాంచ్ చేసుకుంటుంటారు పాత సినిమాలను. చిరంజీవి గారు గ్రాఫ్ తగ్గినప్పుడు ఖైదీని మళ్ళా రిలీజ్ చేసుకున్న తర్వాత, మహేష్ బాబు గారిది పాపులారిటీ తగ్గినప్పుడు ఆయన పొక్కిరి సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అట్లా కేసీఆర్ గారు మొత్తం పాపులారిటీ అర్థమైపోయిందని